హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నేను ఇప్పుడు 36 ఇంచెస్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా మనం బ్లౌజ్ని సైడ్ లెంత్ కొలుచుకోవాలి. ఈ విధంగా కొలుచుకోవాలి. కొలుచుకున్నాక నాకు 36 ఇంచెస్ వచ్చింది. దాన్ని మనం డివైడ్ బై 4 చేయాలి. నాకు 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. మన వెనక ప్లేట్లకి 1/2 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ సైడ్ కుట్లకి ఇంచ్ తీసుకోవాలి. నాకు లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. ఈ 15 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే పైన కుట్టుకు కింద కుట్టుకు పోతుంది కాబట్టి 5.5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి. 36 బ్లౌజ్కి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ గల్ల తీసుకోవాలి. 3.5 వచ్చింది నాకు కింద లెంత్. 2.5 ఏమో గల్ల కింద తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది, మంచిగా కనిపిస్తుంది. చంక దగ్గర లెంత్ వచ్చేసి 9 తీసుకోవాలి. ఏ విధంగా అంటే మనం సైడ్ కొలిచేటప్పుడు 36 వచ్చింది కదా, దాన్ని బై 4 చేసాం కదా, అది 9 వచ్చింది. 6 ఇంచెస్ 36 బ్లౌజ్ కదా, 6 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా సైడ్లకి మన లైన్ గీసుకుంటే కుట్లు కూడా స్ట్రైట్గా వస్తాయి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 1.5 తీసుకోవాలి 36 ఇంచెస్ బ్లౌజ్కి. ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి, లేకపోతే బ్లౌజ్ వెనుక గల్ల సరిగ్గా రాదు. మీ దగ్గర స్కేల్ లేకపోతే స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ సంక భాగాన్ని అంటే క్రాస్గా 3 ఇంచెస్ మనం వెనక ప్లేట్లకు తీసుకోవాలి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోలు మీకు చేసి అప్లోడ్ చేస్తాను. కట్ చేసి బోట్ నెక్ కావాలా, లేకపోతే ఎలాంటి బ్లౌజ్ అయినా నేను కట్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా, క్లాత్ స్ట్రైట్ లేకపోతే. నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందండి. 1/2 ఇంచు మనం ఎయిమింగ్ కోసం ఉంచుకోవాలి. ఎందుకంటే నేను కట్ చేసేది సింగిల్ బ్లౌజు. ఈ విధంగా 3 ఇంచెస్ కిందికి తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకోవాలి. నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా కట్ చేయండి. హ్యాండ్ కరెక్ట్ వస్తుంది. 6 ఇంచెస్ లూజ్ ఉంది. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ నాకు కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇది ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నానంటే, మనం ఫ్రంట్ పార్ట్ ప్లేట్ పెట్టేటప్పుడు వెళ్ళిపోతుంది కదా క్లాత్, దానికోసమని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ పైకి తీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ తీసుకొని బుక్స్ల సైడ్ లెంత్ చూసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ తీసుకోవాలి పైకి. ఇట్లా 4 ఇంచెస్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ పైకి లైన్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచు లైన్ అవుట్ సైడ్, 1 ఇంచు లైన్ ఇన్సైడ్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ అనేది మంచిగా కూర్చుంటుంది ఆ విధంగా డ్రా చేసుకుంటే. ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా ఈ లైన్ సరిగ్గా డ్రా చేయకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది పాడైపోతుంది. జాగ్రత్తగా కట్ చేయండి, జాగ్రత్తగా డ్రా చేయండి. సింపుల్గా బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలాగో చెప్పాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా బాగా తీసుకొని లెంత్ చూసుకున్న తర్వాత 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ తీసుకొని మధ్యలో 2.5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. వీటిని సేప్ పట్టీలు అంటారు.
నేను సింగిల్ బ్లౌజ్కి కట్ చేసుకుంటున్నాను. అందుకే 2 కట్ చేసుకుంటున్నాను. డబుల్ బ్లౌజ్ కూడా స్ట్రాంగ్ ఉండాలంటే 2 పట్టీలు కట్ చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.